జై శ్రీమన్నారాయణ. హో భరత, ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి సర్వ విద్యా కోవిదులైనటువంటి మన కులగురువైనటువంటి వశిష్ఠుల వారిని నువ్వు గౌరవిస్తున్నావు కదా భరత అని రాముడు భరతుణ్ణి అడుగుతూ, ఇంకా రాజ్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, పరిపాలనా సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు భరతుణ్ణి శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఓ భరత, అమ్మ కౌసల్యాదేవి, సుమిత్రమ్మ వారిద్దరూ బాగున్నారా భరత? కైకమ్మ రాజ్యముతో తృప్తిగా సంతోషంగా ఉందా? ఓ భరత, పురోహితులందరినీ కూడా చక్కగా గౌరవిస్తున్నావా నువ్వు? కచ్చిదగ్నిషుతే యుక్తో విధిజ్ఞో మతిమాన్ రుజుహు. నీ పురోహితులు నువ్వు చేసేటటువంటి గౌరవాలను స్వీకరిస్తూ వారు చేయబోయేటటువంటి యజ్ఞాల గురించి, యాగాదుల గురించి నీకు తెలియచేస్తూ ఉన్నారా? ఓ భరత, కచ్చిద్దేవాన్ యజ్ఞాదుల ద్వారా దేవతలను ఆరాధిస్తున్నావా? హో భరత, కచ్చిత్ పితృన్ మాతృన్ అమ్మా నాన్నల మాట వింటున్నావా? ఓ భరత, అమ్మా నాన్నలను ఆదరిస్తూ ఉన్నావా? ఓ భరత, అమ్మా నాన్నలకు సేవ చేస్తున్నావా? భరత, గురువులు చెప్పింది వింటున్నావా? విద్వాంసులను గౌరవిస్తున్నావా? భరత, జ్ఞానములో వృద్ధులు, వయస్సులో వృద్ధులు, ఆచరణలో అనుభవములో వృద్ధులైనటువంటి వారందరినీ గౌరవిస్తున్నావా? భరత, మన ధనుర్వేదాచార్యుడైనటువంటి సుధన్వుణ్ణి ఆదరిస్తున్నావా? ఓ భరత, ఎవరెవరిని నీ మంత్రివర్గములో చేర్చుకున్నావు? నమ్మదగినటువంటి వారిని చేర్చుకున్నావా మంత్రులుగా? ఓ భరత, నీతి శాస్త్రము నేర్చుకున్నటువంటి వారిని మంత్రులుగా చేర్చుకున్నావా? ఓ భరత, ఏమాత్రము లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ లొంగనటువంటి వారిని మంత్రులుగా చేర్చుకున్నావా? ఓ భరత, ఇతరులను చూడగానే వారి వారి మనోభావాలను గ్రహించగలిగినటువంటి వారిని నీ మంత్రివర్గంలో చేర్చుకున్నావా? ఓ భరత, నువ్వు మంత్రులతో చేసేటటువంటి రాజకీయ ఆలోచనలు రహస్యముగా ఉండటమే విజయమూలం. అదొక్కటే విజయానికి మూలం. ఆ రకంగా రహస్యంగా ఉంచగలుగుతున్నావా నీ నిర్ణయాలని? ఓ భరత, నిద్రను నిగ్రహించుకోగలుగుతున్నావా? సరి అయినటువంటి సమయాల్లో మేలుకొని ఉంటున్నావా? ఓ భరత, రాజకార్యాలను ఒక్కడివే కూర్చొని ఆలోచించటం లేదు కదా. కచ్చిన్ మంత్రయసేనైక, అలా కూర్చోవడానికి వీల్లేదు, అలా ఒక్కరే ఆలోచన చేయడానికి వీల్లేదు. అలాగని కచ్చిన్న బహుభిస్సహ, చాలామందితో కూడా రాజకార్యాలను ఆలోచించకూడదు. అట్లా చేయటం లేదు కదా నువ్వు. ఒక్కడివే కూర్చొని నిర్ణయం తీసుకుంటే వాటిల్లో ఉండేటటువంటి మంచి చెడులు నీకు తెలియదు. అలాగని చాలామందితో కూర్చొని ఒక నిర్ణయానికి వద్దామంటే ఒక నిర్ణయానికి రావటమే కష్టమవుతుంది. ఆ నిర్ణయాలు రహస్యంగా ఉంచటం కూడా కష్టమవుతుంది. మొత్తం దేశమంతా తెలిసిపోతుంది అట్లాంటి రాజకీయ నిర్ణయాలు. కనుక అలా ఒక్కరూ కూర్చొని చేయడానికి వీల్లేదు, చాలామందితో రాజకీయ ఆలోచనలు చేయడానికి వీల్లేదు. అలా నువ్వేం చేయటం లేదు కదా. ఓ భరత, కొద్ది కష్టముతోని, కొద్ది ఖర్చుతోని చాలా పెద్ద ఫలితాలను వచ్చేటటువంటి పనులు చేస్తున్నావా? అట్లాంటి పనులు చేయటములో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు భరత. అలాగే చేస్తున్నావా నువ్వు? కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం
క్షిప్రం ఆరభసే కర్తుం న దీర్ఘయసి రాఘవా. ఆ రకంగా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి కొద్ది ఖర్చుతో చేయబడేటటువంటి పనులను ఏమాత్రము విలంబనము లేకుండా వెంటనే అమలుపరుస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అక్కడ జరిగేటటువంటి రాజ్యములో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.